ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అండ్ మీరందరూ బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 6, 15 అండ్ 24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది వాళ్ళు తీద్దాము. అలాగే స్టూడెంట్స్ కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి, మ్యారీడ్ ఉమెన్ కి కానివ్వండి, జాబ్ చేసే ఉమెన్స్ కానీ, బ్యాచిలర్స్ కి బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి, హెల్త్ పరంగా వీటన్నిటికి సంబంధించి చూద్దాము. వీళ్ళ గురించి రీడింగ్ తీసే ముందు వీళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం మనము. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే రెజోనేట్ అవుతుందో వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నుండి నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా రెజోనేట్ అయితే మాత్రం లైక్ అనేది ఇవ్వండి. సో అలాగే ఏంటంటే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే కనుక నేను కాల్ చేయమని చెప్తాను మీకు. అలాగే ఏంటంటే 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా ఫర్దర్ గా చెప్పించుకోవాలంటే చెప్పించుకోవచ్చు, లేకుంటే లేదు. అండ్ ఎవరైతే నమ్మకంగా ఉంటారో, అంటే నమ్మకం ఉందే ఈ టారీ రీడింగ్ గురించి మనకు తెలిసి నమ్మకంగా వస్తారో వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి. టైం పాస్ చేసేవాళ్ళు కానీ, టెస్ట్ చేసేవాళ్ళు కానీ దయచేసి నాకు చేయకండి. మీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోతాము. ఎవరైతే 6, 15 అండ్ 24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి మంచి టేస్ట్ ఉంది. అది క్లాత్స్ విషయంలో, అంటే బట్టల విషయంలో కానివ్వండి, లగ్జరీ లైఫ్ గురించి కానివ్వండి, అండ్ వీళ్ళు బట్టలు కానీ కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏమైతే కార్స్ ఉన్నాయో, వాచెస్ కానీ, కార్స్ కానీ, బ్రాండెడ్ ఐటమ్ వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాంటి కావాలన్న కోరికలు అనేవి వీళ్ళకి ఉంటాయి మంచిగా. వాళ్ళు వాటిని ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళు. అంటే వీళ్ళు డాన్స్, మ్యూజిక్ ఇలాంటి వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. డాన్స్ కైనా టైం స్పెండ్ చేస్తారు. అండ్ మ్యూజిక్ లవర్స్ కూడా ఎక్కువగా ఉంటారు. అండ్ వీళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి కూడా బాగా ఇష్టపడతారు. అంటే బాగా రెడీ అవ్వడానికి ఇష్టపడతారు. వీళ్ళ లుక్ ఎట్లా ఉంటదంటే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు వీళ్ళు. అంటే అమ్మాయిలు అవనివ్వండి, అబ్బాయిలు అవనివ్వండి చాలా అందంగా రెడీ అవుతారు. అంటే చూడడానికి నీట్ గాను డ్రెస్అప్ అయ్యి చాలా, అంటే అందరి దగ్గర నుంచి వీళ్ళని పొగడాలి, వాళ్ళ అందం గురించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ గురించి కానివ్వండి, వాళ్ళ ఇంటెలిజెంట్ గురించి కానీ పొగడాలన్న ఫీలింగ్ లో ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా. అండ్ వీళ్ళు ఎక్కువగా ఫ్యామిలీకి అండ్ లవ్ కి అండ్ మనీకి వీటి మూడింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళకి మెయిన్ ఏంటంటే లవ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్యామిలీ లవ్ అయినా అవ్వచ్చు, పార్ట్నర్ లవ్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ లవ్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ కి సంబంధించిందైనా అవ్వచ్చు, ఎవరికైనా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ వీళ్ళు చూడడానికి కూడా చాలా యూత్ఫుల్ గా అండ్ అట్రాక్టివ్ గా ఉంటారు. అంటే చాలా మందిలో ఈ 6, 15, 24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు చూడడానికి చిన్నపిల్లలాగా ఉంటారు. అంటే వాళ్ళ ఏజ్ కన్నా కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. మేబీ వాళ్ళు ఒక 25 అట్లా ఉన్నారనుకోండి, వీళ్ళు చూడడానికి ఎలా ఉంటారంటే ఒక 20 years ఏజ్ వాళ్ళలాగా కనిపిస్తారు అనమాట. అట్లనే అంత యూత్ గా కనిపిస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు చాలా ఆర్టిస్టిక్ గా ఉంటారు, క్రియేటివ్ గా ఆలోచిస్తారు ఏదైనా కూడా. అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఎక్కువగా. వీళ్ళు ఏదైనా కూడా ఫ్యామిలీ కోసం అండ్ లవ్ కోసం వీళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు ఎప్పుడు కూడా. అంటే వీళ్ళకి బయట తిరగడం కానీ, బయట తిరగడం కానీ, ట్రావెలింగ్ అన్నా కూడా, లగ్జరీ లైఫ్ అన్నా కూడా చాలా ఇష్టపడతారు వీళ్ళు. వీళ్ళు మంచి కుక్ కూడా అన్నమాట. బాగా వంట చేస్తారు, వాళ్ళు బాగా తింటారు కూడా. అంటే వంట చేసిన దాన్ని కూడా క్రియేటివ్ గా ప్రజెంట్ చేస్తారు. దాంట్లో ఏదో ఒకటి క్రియేటివ్ గా ప్రజెంటేషన్ అనేది చాలా డెకరేటింగ్ గా అండ్ క్రియేటివ్ గా ఉంటుంది వీళ్ళ ప్రజెంటేషన్ కూడా. సో ఇది 6, 15, 24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పర్సనాలిటీ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి. అండ్ వీళ్ళు లవ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఎక్కువ లవ్ కూడా చూపిస్తారు. అండ్ వాళ్ళు ఎదుటి వాళ్ళ నుండి కూడా అదే విధంగా కోరుకుంటారు. వీళ్ళకి జలసీ కూడా ఎక్కువ. వీళ్ళ పార్ట్నర్ విషయంలో వీళ్ళు కొంచెం ఎక్కువగా లవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళు చూపిస్తున్నారు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా అంతే ప్రేమ చూపించాలన్న ఫీలింగ్ లో ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా. అండ్ నేనే కరెక్ట్ అన్న ఫీలింగ్ లో కూడా ఉంటారు వీళ్ళు. ఏంటంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళని ఎవరు తక్కువ చేయకూడదు. ఎట్లా అంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు తెలిసిందే నాలెడ్జ్ అనేది కరెక్ట్ అన్న ఫీలింగ్ లో ఉంటారు. కానీ దానివల్ల ఏంటంటే వీళ్ళు సరిగ్గా ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఏదైతే ఎవరైనా చెప్తున్నారో అది వినడానికి ఇష్టపడరు. వీళ్ళు చెప్పే పనులను ఉంటారు కాబట్టి వీళ్ళు చెప్పేది వినడానికి ఇష్టపడరు ఎక్కువగా.
సో ఇది 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది, వాళ్ళ మెంటాలిటీ కానీ పర్సనాలిటీ కానీ. సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి స్టూడెంట్స్ పరంగా కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, అందరికీ కూడా ఎలా ఉంటుంది లైఫ్ అండ్ హెల్త్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము వీడియోలో చూద్దాము రీడింగ్ లో. సో ఎవరైతే 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు స్టూడెంట్స్ కి ఎలా ఉందో చూద్దాం. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ప్రెసెంట్ వీళ్ళ నాలెడ్జ్ కి సంబంధించిన కానివ్వండి, లేకపోతే వీళ్ళు చదువు విషయంలో కానీ వీళ్ళకి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసి మనీ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బాగా చదువుకోమని ఎంకరేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళ వల్ల వీళ్ళు బాగా ఎంకరేజ్ అయ్యి మనీ చదువు విషయంలో కూడా బాగా చదువుకుంటారు. సో వీళ్ళకి మనీ పరంగా కూడా చదువుకోవడానికి హెల్ప్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అది వాళ్ళ ఫ్యామిలీ వల్ల అయినా అవ్వచ్చు, బయట వాళ్ళ అయినా అవ్వచ్చు, ఎవరొకళ్ళ రూపంలో, లేకపోతే వీళ్ళు చదువుకున్న చదువుని బట్టి వీళ్ళకి మంచిగా మార్కులు వస్తే స్కాలర్షిప్ లాంటివి ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చదువు విషయంలో చాలా మంచిగా చదువుకుంటారు వీళ్ళు. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, లేకపోతే జాబ్ కోసం ఒక జాబ్ చేస్తున్న ఇంకొక జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి తొందరలోనూ దీనికన్నా బెటర్ జాబ్ అనేది ఆపర్చునిటీ అనేది వస్తుంది. అండ్ లేకపోతే ఇంక్రిమెంట్స్ కావాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంక్రిమెంట్స్ అనేవి వస్తాయి వీళ్ళకి. అండ్ వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా మంచిగా ఉంటుంది. కొలీగ్స్ మంచిగా ఉంటారు. వీళ్ళు శాలరీ కూడా ఇంక్రిమెంట్ అనేది అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది వీళ్ళకి. సో బిజినెస్ చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందో చూద్దాం మనము. బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే బిజినెస్ లో కొంచెం లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరినైనా కూడా ఈజీగా నమ్మేసి వాళ్ళ వల్ల మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల వీళ్ళకి సరిగ్గా ఎక్కువ మొత్తంలో లాస్ అవడం వల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళ దాని గురించి ఎక్కువగా ఆలోచించుకుని, లేకుంటే పార్ట్నర్ విషయంలో అయినా కానీ జరిగి లాసెస్ అనేవి చూడడం వల్ల దాన్ని ఎక్కువగా మైండ్ నుంచి బ్రెయిన్ నుంచి మనసు దాకా తీసుకుని వెళ్తారు. దానివల్ల సరిగ్గా నిద్రపోబడడం, మనీ లాస్ అవడం వల్ల వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి చూద్దాము. హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. సడన్ చేంజెస్ మీ లైఫ్ లో అయితే కంపల్సరీ వస్తాయి. ఎవరైతే 6/15/24 చేంజెస్ వాళ్ళకి అవి గుడ్ చేంజెస్ అయితే కాదు, బ్యాడ్ చేంజెస్ తప్పకుండా. ఏంటంటే మీకు సంబంధించింది ఏవో మీరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ అనేది వస్తుంది. అది ఏ విషయంలో అయినా, మీ ఫ్యామిలీ విషయంలో అయినా అయి ఉండొచ్చు, లేకపోతే కెరీర్ విషయంలో అయినా అయి ఉండొచ్చు, ఏ విషయంలో అయినా కూడా మీకు కొంచెం అంత అనుకూలంగా లేదు. ఏదో సడన్ చేంజెస్, బ్యాడ్ చేంజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే జాబ్ చేస్తున్న లేడీస్ కి చూద్దాము. జాబ్ చేస్తున్న లేడీస్ కి కూడా మీరు జాబ్ విషయంలో అంటే నాకు తెలిసి మీరు వేరే జాబ్ కి ఏదన్నా ట్రై చేస్తుంటే గనక జాబ్ అనేది ఈ జాబ్ వదిలేయడము వేరే జాబ్ చూసుకోవడం అన్నా అయి ఉండొచ్చు. లేకపోతే ఉన్న జాబ్ లోనే సాటిస్ఫై లేకుండా మీరే వదిలేసి అంటే జాబ్ రిజైన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే అందరికీ చెప్పట్లేదు ఇవి, కొంతమందికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వేరే రిలేషన్ పరంగా కానీ కొలీగ్స్ తో కానీ మీరు కొంచెము డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళ రిలేషన్ ని కానీ ఫ్రెండ్షిప్ ని కానీ ఎండ్ చేసుకోవాలని చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బ్రేకప్ లో ఉన్న స్టూడెంట్స్ కి చూద్దాము. బ్రేకప్ లో ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే ప్రెసెంట్ ఆల్రెడీ ఏమన్నా వాళ్ళ లైఫ్ లో పాస్ట్ లో జరిగిన ఏమన్నా ఉంటే గనక వాటి గురించి ఆలోచించుకుంటూ ప్రెసెంట్ కూడా అట్లానే జరుగుతుందని చెప్పి కొంచెం స్ట్రక్ అయి ఉన్నారు. మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మీరు పాస్ట్ లైఫ్ లో ఏమన్నా చేస్తే గనక మీది సైడ్ నుంచి తప్పులు ఉంటే గనక వాటి గురించి ఆలోచిస్తున్నారు. ప్రెసెంట్ అయితే రావాలని ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు, వద్దా మళ్ళీ లైఫ్ పాస్ట్ లో జరిగినట్టు గొడవలు అవుతాయేమో, పాస్ట్ లో జరిగినట్టు సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతాయేమోనని ఆలోచిస్తున్నారు. కాబట్టి తొందరలోనే తప్పకుండా వస్తారు, మీకు రీయూనియన్ అయితే అవుతుంది. వైఫ్ అండ్ బ్రేకప్ లో ఉన్న బ్యాచిలర్స్ కి చూద్దాము.
బ్రేకప్ లో ఉన్న బ్యాచులర్స్ కి తప్పకుండా మీ పార్ట్నర్ అనేది వాళ్ళు తిరిగి వస్తారు. అండ్ అది కూడా కొన్ని మంత్స్ లో వస్తారు. మాక్సిమం ఒక 2-3 మంత్స్ లో మళ్ళీ బ్రేకప్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. అండ్ వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు చూపించిన క్రేయింగ్ కానీ లవ్ కానీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. సో మళ్ళీ తప్పకుండా మీ లైఫ్ లోకి మళ్ళీ వస్తారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి సంబంధించి చూద్దాము. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి, సో తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో, మేబీ మీరు వాళ్ళని కావాలనుకుంటే కనుక తప్పకుండా మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. ఒకవేళ మీరు వద్దనుకుంటే గనక, ఏదైతే వద్దనుకుని మీకు ఏమైనా డైవర్స్ కావాల్సి ఇలా ఉంటే గనక అలా కూడా మీకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీ లైఫ్ అనేది కొత్తగాను అండ్ మీకు నచ్చినట్టుగా కంప్లీట్నెస్ గా మీకు నచ్చినట్టుగా చూస్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే మ్యారేజ్ అయ్యి థర్డ్ పార్టీ ఇష్యూలో ఉంటారో బ్రేకప్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చూద్దాము. థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న వాళ్ళకి ప్రెజెంట్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అండ్ వాళ్ళు బ్రేకప్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. ఒకవేళ తిరిగి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి మీ నుండి తిరిగి వస్తున్నారు తప్ప, లేకుంటే వాళ్ళకి మీ దగ్గరికి వచ్చే ఛాన్సే లేదు. మీ ఇద్దరు కలిసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. హెల్త్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాము. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. తొందరలోనే మీరు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక రికవరీ అవుతారు. మంచి డాక్టర్ని చూపించుకోవడం కానీ, లేకపోతే నార్మల్గా ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే కనుక హెల్త్ అనేది మీకు నచ్చినట్టు, అంటే ప్రాబ్లమ్స్ ఏం రాకుండా హెల్త్ బాగుంటుంది. మీకు ఆల్రెడీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రికవరీ అవుతాయి. అది ఏదైనా ఎవరైనా మంచి డాక్టర్ని చూపించుకోవడం వల్ల కానీ, మంచి మెడిసిన్ వాడడం కానీ, మంచి డైట్ తీసుకోవడం వల్ల కానీ, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు హెల్త్ అనేది రికవరీ అవుతుంది. అలాగే ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చూద్దాము. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు తొందరలోనే మంచి గుడ్ న్యూస్ అనేది వింటారు. అండ్ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు నచ్చిన జాబ్ అనే దాంట్లో కూడా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే మంచిగా చదువుకోవాలి. ఇంటర్వ్యూకి మీ సైడ్ నుంచి 100% మీరు అన్ని విధాలుగా మీరు ట్రై చేయాలంతే అనమాట. తప్పకుండా మీకైతే జాబ్ అనేది వస్తుంది. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి జాబ్ పర్పస్ వెయిట్ చేస్తున్న, గ్రూప్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చూద్దాము. ప్రెజెంట్ అయితే మీకు అంత అనుకూలంగా అయితే లేదు. మీరేదో అంటే సరిగ్గా చదవలేదనో, లేకపోతే మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. మేబీ మీరు సరిగ్గా చదవకపోవడం అన్న అయి ఉండాలి, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సరిగ్గా అటెండ్ చేయకపోవడం అన్న అయి ఉండాలి. మీకైతే అంత అనుకూలం లేదు ప్రెజెంట్ అయితే. సో యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ చూద్దాము. గైడెన్స్ కార్డ్ అనేది, మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కానీ, మ్యారేజ్ అంటే గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కానీ, అందరూ కూడా మెయిన్ ఏం చేయాలంటే మీ వర్క్ లో మీరు ముందుకు వెళ్ళండి. మీ సైడ్ నుంచి మీరు 100% ఇవ్వండి. మీ సైడ్ నుంచి మీరు 100% వర్క్ చేస్తే గనక తప్పకుండా మీకు మంచిగా లైఫ్ లో ముందుకు వెళ్తారు. అది మనీ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, అన్నిటి పరంగా కూడా మీకు మంచిగా ఉంటుంది. మీ సైడ్ మీరు ఏదైతే ఉందో అది దాన్ని పక్కన పెట్టేసి మీరు మీ సైడ్ నుంచి 100% వర్క్ చేయకుండా నాకు వచ్చేయాలంటే మాత్రం రాదేది కూడా. సో ఇది దృష్టిలో పెట్టుకుని మీరు చూడండి. అలాగే మీకు ఏంజల్ గైడెన్స్ కార్డ్ నుంచి కూడా గైడెన్స్ అనేది తీద్దాము. ఎవరైతే 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ చెప్పే గైడెన్స్ ఏంటో చూద్దాం మనం. రికవరీ, అన్లక్కీలీ, ట్రస్ట్, నో నీడ్ టు వర్రీ, కాంప్రమైజ్. ఎవరైతే నాకు తెలిసి ఫ్యామిలీ పరంగా ఉన్నారు కదా, అంటే బ్రేకప్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ సైడ్ నుంచి ఏదైనా ఉంటే గనక దాన్ని తప్పుల్ని సరి చేసుకుని మీ సైడ్ నుంచి ఏదైనా ఉంటే గనక దాన్ని మళ్ళీ కూడా
సరి చేసుకుని దేవుడి మీద అంటే మీ మీద మీకు నమ్మకంతో దేవుడి మీద నమ్మకంతో ట్రస్ట్ చేయండి అని మీ పార్ట్నర్ని కూడా నమ్మి అన్నిటిని ఏదైతే ఉందో మీ ఎమోషన్స్ ని అంటే లవ్ అయినా అవనివ్వండి, కేరింగ్ అయినా అవనివ్వండి, కోపమైనా అవనివ్వండి, అన్నిటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుని అండ్ మీ పార్ట్నర్ తో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. నేను ఇలానే ఉంటాను, నువ్వు కావాలి కానీ నేను ఇలానే ఉంటాను, నువ్వే నా దగ్గరికి తిరిగి రావాలి, నువ్వు వస్తే చూద్దాంలే అని మాత్రం అనుకోకండి. మీ సైడ్ నుంచి కూడా కాంప్రమైజ్ అవ్వాల్సింది ఉంది. సో నో నీడ్ టు వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఫ్యూచర్ లో మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఇది 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఇదండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది యూట్యూబ్ పరంగా, ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.